హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. నేను మీ ఉషా. నేను ఈరోజు ఈ వీడియోలో ఒక డిఫరెంట్ రెసిపీని మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇంట్లో చపాతీలు కానీ రొట్టెలు కానీ మిగిలిపోయినప్పుడు ఇలా డిఫరెంట్గా ఒక స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు. ఇలా 1-2 రొట్టె లేకపోతే చపాతీ మిగిలిపోయినప్పుడు ఈ డిఫరెంట్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక చపాతీ ఒక జొన్న రొట్టె మిగిలిందండి. సో దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మిక్సీ జార్లో ఒక 2-3 పల్స్ ఇచ్చామంటే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలండి. ఎక్కువ తిప్పొద్దండి. మిక్సీ జార్లో పూర్తి పొడి పొడి అవ్వకుండా చిన్న చిన్న పీసెస్ లాగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాక ఈ జొన్న చపాతీ పీసెస్ని ఒక కడాయి పెట్టుకొని కొంచెం 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు, పుట్నాల పప్పు కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఆనియన్స్ని మనం మూత పెట్టి మగ్గించాలండి. ఈ ఆనియన్స్ మగ్గిపోయాక సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా దీంట్లో ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేసి వీటిని కూడా మగ్గించాలండి. కొంచెం టమాటా క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోండి. టమాటా ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఈ స్నాక్స్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. సో టమాటాలు కూడా మగ్గిపోయాక మన కారానికి తగ్గట్టు అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి ఉంటే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసేసుకుని 1-2 టేబుల్ స్పూన్స్ కొంచెం వాటర్ వేసి ఈ మసాలాలన్నీ ఈ ఆనియన్ టమాటాలకి పట్టేలాగా కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసుకొని ఈ కారంని కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలండి. ఇలా కొంచెం 2-3 మినిట్స్ తర్వాత ఫ్రై అయ్యాక మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న రొట్టె చపాతీలు ఉన్నాయిగా, ఆ పొడి మిశ్రమంని కూడా వేసేసి కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ అంటే ఈ పొడి మిశ్రమం అనేది కొంచెం ముద్దలాగా అయ్యేలాగా 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గించాలండి. ఇలా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ లెమన్ అంటే పులుపు ఇష్టపడే వాళ్ళైతే హాఫ్ లెమన్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసి మన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. ఇలా మిగిలిపోయిన చపాతీ, జొన్న రొట్టె ఉన్నప్పుడు ఈ స్నాక్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.